హాయ్ అండి. ఇక ఈరోజు ఈవినింగ్ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. ఇక ఆఫ్టర్నూన్కి అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రిపేర్ చేసి 11 అంతా టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ అండి. ఇక రైసు ఇటు సైడ్ చింతపండు పులుసు చూడంగానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. నేనైతే పులిహోర అయితే చేస్తున్నానండి. ఇక పార్క్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసేసి ఇక ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి నేనైతే గుడికైతే వెళ్ళిపోయానండి. ఈ పులిహోర ఉడికేటప్పుడే ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలండి. అందువల్ల ఏంటంటే దీనికి ఉప్పు అంతా బాగా మిక్స్ అవుతుందండి. మనం ఫైనల్గా వేసే కన్నా ఇప్పుడు వేస్తే పులుసులో కూడా బాగా ఉప్పు అంతా కూడా కలిసిపోతుంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఉప్పు పసుపు వేసేసుకున్నానండి. క్వాంటిటీ అయితే పర్టికులర్గా ఏం లేదు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. ఇక అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా నార్మల్ ప్రాసెస్ ఏమన్నా చింతపండు పులుసు బాగా ఉడికించుకోవాలండి. ఇది ఈసారి కొత్త చింతపండుతో చేస్తున్నాను ఎందుకంటే రెడ్గా ఉందండి. ఇక అటు సైడ్ అన్నం అయితే అయిపోయిందండి. 10 అయిపోయింది టైము పిల్లలకి టిఫిన్ పెట్టేప్పటికి. ఇక ఈ 1 అవర్లో నేను లంచ్ ప్రిపేర్ చేసేసి టెంపుల్కి వెళ్ళాలండి. అప్పుడే బై ద వే కొరియర్ వచ్చేసింది. సిజర్ ఇచ్చేనా చెయ్యి. ఇలా కట్ చేసేసి అదంతా ఓపెన్ చేసేస్తున్నాడు మా చింతపాడు. అమ్మ డాడీ ప్యాంటా? నీ ప్యాంటే నీకే. ఓపెన్ చేయనా? ఇలా చూడు, అమ్మని చూడు, ఎంత ఇంట్రెస్ట్. సైజ్ పెట్టుకో పైన సరిపోతుంది లేదు. ఎగ్జాక్ట్ సైజ్ మా చిన్నోడికి. ఓకేనా? ఇదైతే పైన్ కిడ్స్ నుంచి పెట్టానండి. ఈ బ్రాండ్ బాగుంటుంది. పెద్ద బాబుకి కూడా ఇంతకుముందు అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి. పెద్ద బాబుకి పెట్టాను చిన్నప్పుడు. 10 ఇయర్స్ వరకు వస్తుందండి ఈ సైజు. కొన్ని ఐటమ్స్ అయితే 13, 14 కూడా ఉన్నాయండి. చిన్నబాబు బర్త్డే ఉంది అందుకనేసి పెట్టాను. కింద ఇలా వస్తుందండి. ఇది బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్ ఇలా. పిల్లలకి జిప్పు ఉంటే కొంచెం ఇబ్బందే కదండి. అలా లేకుండా వేస్ట్కి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. వేసుకున్నాక ఒకసారి చూపిస్తానండి. మా చిన్నోడికి ఎగ్జాక్ట్గా సరిపోయింది సైజ్ అయితే. లూజ్ ఫిట్ బాగుంటుందండి సమ్మర్కి. ఇకైతే తాలింపు అయితే పెట్టేస్తున్నానండి పులిహోరకి. నేను రెసిపీ అంతా అయితే షేర్ చేయట్లేదండి ఎందుకంటే టెంపుల్కి టైం అయిపోతుంది. ఇక పులుసు అయితే బాగా ఉడికిపోయింది, ఇలా చిక్కబడిందండి చూడండి. ఇక రైస్ అయితే సపరేట్ గిన్నెలో తీసుకొని పెద్ద గిన్నెలో చల్లార్చుకున్నానండి. చల్లార్చిన తర్వాతే కలపాలండి. ఇకైతే పోపు అయితే వేసేస్తున్నాను ఇందులో. ఇది నార్మల్గా తాలింపు గింజలు వేసాను, దాంతోపాటు కరివేపాకు, క్యాషూ నట్స్ కూడా వేసానండి. ఇక పల్లీలు కూడా వేసాను. ఇక మనం తయారు చేసుకున్న చింతపండు పులుసు జస్ట్ అలా ఒక్కసారి అలా బాయిల్ చేసేసి కొంచెం దాంట్లో పసుపు వేసేసి ఇలా వేసేసానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అంతే, ఇంకా ఏం లేదు. నార్మల్గా చాలా బాగా వచ్చేస్తుందండి. అది కొత్త చింతపండు కదా, ఆ టేస్ట్ కొద్దిగా వేరుగా ఉంటుంది. ఇకైతే టోటల్ మిక్స్ చేసేసానండి. పులిహోర ఈజీగా రెడీ అయిపోయింది. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఈజీగా అయిపోయిందండి. ఇక దీన్ని స్వామికి నైవేద్యంగా పెట్టేసి ఇక బయలుదేరాలి. అందుకనేసి ఇలా గిన్నెలోకి తీసేస్తున్నానండి. మార్నింగే చేసేసి ఉండాలి యాక్చువల్గా. ఇక ఏంటంటే మధ్యలో వాకింగ్ మిస్ అవ్వకూడదని ఈరోజు అలా అనుకున్నా కాబట్టి ఒక 15 days గ్యాప్ వచ్చేసిందండి. అందుకనేసి ఇంకా అన్నీ కొద్దిగా లేటే అయ్యాయి. ఇక స్వామికి ఇలా నైవేద్యంగా పెట్టేస్తామండి. ఇక ఈ ప్రసాదం కూడా స్వామికి నివేదన చేసేసి ఇక రిమైనింగ్ పనులు. స్వామి దగ్గర ఒక్కొక్క ప్రసాదం ఇలా పెడుతూ ఉంటే ఎంత మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందండి. నాకైతే కడుపు నిండిపోతుంది నాకైతే అసలు ఇలా చూస్తుంటే. ఇక రైస్ అయిపోయిన తర్వాత వడలు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను బొబ్బర్లు తీసుకున్నానండి. ఎర్రవి తీసుకున్నాను, కొన్ని తెల్లవి కూడా ఉన్నాయి చూడండి, చూస్తే అర్థమైపోతుంది. యాక్చువల్గా పప్పు వేస్తారండి, అలసంద పప్పుతో చేస్తారు వడలు. నేను ఈసారి అలసందలే తీసుకున్నానండి, అలాగే హోల్లో.
ఎలా వస్తాయో అని అనుకున్నాను కానండి, ఎంత బాగా వచ్చాయంటే చాలా క్రిస్పీగా, క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. అసలు చెప్పేదానికే లేదు, అసలు నో వర్డ్స్. కొద్దిగా అయితే వాటర్ వేసానండి మిక్సీ కోసం, అంటే దీన్ని పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అలా అయితేనే మనకు బరగ్గా చాలా బాగా వస్తాయండి. బొబ్బర్లు అని అంటారు కదండి, వాటితో డైరెక్ట్గా ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేయడము. యాక్చువల్గా బయట హోటల్లో తిన్నానండి, పిండి ఇలాగే ఉండాలి బరగ్గా. అసలు నాకు వాళ్ళు టిప్స్ కూడా చెప్పలేదు. ఇందులో సాల్ట్ వేసానండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్రిప్లో వేసేసుకొని ఇది కూడా పల్చనలో గ్రైండ్ చేసేయాలి. ఇది ఇంత రెసిపీ ఎవరు షేర్ చేయరండి, అసలు బయట ఎవరు చెప్పరు. చాలా ఈజీగా చేసేయచ్చు, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఇది మిక్సీ పట్టేసిన తర్వాత అది తీసి ఇందులో వేసుకుంటున్నానండి. చూడండి, ఆకుకూరలు వేయడం వల్ల గ్రీనిష్గా వచ్చింది. సాల్ట్ అంతా అయితే దేవుడికి ప్రసాదంగా పెడతాం కాబట్టి ఏం చూడలేదండి, కానీ ఎగ్జాక్ట్గా సాల్ట్, కారం అన్నీ కూడా సరిపోయాయండి. అదేమో దేవుడి కోసం చేసే ప్రసాదాలకే ఆ రుచి వస్తుంది అనుకుంటాను, మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే రానే రాదు అసలు. ఇక ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం వేసే ముందర ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్కొని కట్ చేసేసానండి. కొంచెం నలిపేసి వేస్తున్నాను అంతే. దీనికి నేను కవర్ ఏం పెట్టలేదు, నాకు యాక్చువల్గా అలవాటే అలసంద వడలు చేయడం, బాగా వస్తాయి. చాలా కొద్ది క్వాంటిటీ, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు వేసాను అంతే అండి. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత మరి అలాగే వేసేయకుండా కొంచెం తగ్గించేసి ఫ్లేమ్ అప్పుడు వేయాలండి, లేదంటే వేయంగానే కలిపితే లోపల ఉడకదు. ఇక స్వామికి నివేదన చేయడానికి ఇవి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. స్వామివారికి భద్రాచలంలో కూడా కళ్యాణము 11:30 నుంచి మధ్యాహ్నం టైంలోనే 1:30 వరకు జరుగుతుందని విన్నానండి. అందుకని నేను ఆ టైంలో 12కి అలా మ్యాక్సిమం గుడికి వెళ్దామనేసి ప్రిపేర్ అయిపోయాను నేను. ఇప్పుడు టైం 11 అవుతుంది, నాకైతే టెన్షన్ మొదలైంది. ఇక సరే వడలు పెట్టేద్దామనేసి సింపుల్గా 4 వడలు వేసానండి. ఇక అందులో మనం చేయగానే ఒకటి స్టవ్ మీద పెట్టేస్తాను కదా, అలా పెట్టేసాను. ఇక రిమైనింగ్ ఈ 3 వడలు స్వామివారికి నివేదన ఇచ్చడానికి తీసుకొని వెళ్తున్నానండి. ఇక మళ్ళీ నేను పూజ రూమ్లోకి వెళ్ళేసి మళ్ళీ స్వామికి ధూపం వేశానండి. ఎందుకంటే అప్పుడు మార్నింగ్ టైమే కాబట్టి. అదిగాక ఏమని చెప్పారంటే కొన్ని ఛానల్స్ వారు యూట్యూబ్లో కూడా దీపం కూడా వెలిగించచ్చు 11కి అన్నారండి. ఇక ఈ ఫైనల్గా ప్రసాదం పెట్టేసి నేను ధూపం వేసేసానండి స్వామికి. ఆ దీపం ఆల్రెడీ వెలుగుతుంది కాబట్టి అందులో నూనె వేసానండి. ఇకైతే అక్కడితో నాకు ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. స్వామివారు నిజంగా ఆరగిస్తారేమో అనేంత ఇదిగా చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈరోజు. ఇకైతే నైవేద్యం పెట్టేసి అన్నీ సర్దేసి అన్నీ కడిగేసి నేను రెడీ అయ్యేటప్పటికి 12 అయిందండి టైము. ఇక టెంపుల్కి అయితే నేను బయలుదేరేస్తున్నాను. పిల్లలు ఎవరు రామనేస్తున్నారండి, వాళ్ళంతసేపు క్యూలో ఉండరు. చిన్న బాబు తీసుకెళ్తే బాగా ఇబ్బంది పడతామనేసి తీసుకెళ్ళలేదు. ఇక మా వాడు టెక్నిక్స్ చూడండి, ఇంట్లో ఉన్నాడు కదా, స్కూల్ లేదనేసి ఇంకా ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు. వాడు టెక్నిక్స్ అన్నీ చూపిస్తాడనమాట, అవి కొంచెం నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇకైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసానండి. మాకు నియర్ బైయే ఉంటుంది, ఒక 10-15 మినిట్స్ టైం పడుతుందండి. ఇక అందరూ వెళ్తున్నారు గుంపు గుంపుగా. ఇక నేనైతే వన్ ఫాలో అయిపోయాను. ఇక్కడ చూస్తే ఏమో రష్ చూసి చాలా భయం వేసింది. ఈ 100 రూపీస్ క్యూ దగ్గరే ఫుల్ ఇంత రష్ ఉన్నారండి. ఇక టీటీడీ ఎంప్లాయీస్కి సపరేట్ పెట్టినారు, ఆ పక్కన ఫ్రీ దర్శనం ఉంది. 12 అయిపోయింది కాబట్టి ఇంకా అంటే అందరూ కూడా నాలాగే ఆ టైంకి గుడికి వెళ్ళాలని వచ్చింటారు కదా, అందుకే ఏమో రష్ అయితే చాలా ఫుల్గా ఉందండి. ఓకే, నేనైతే మొత్తానికి ఎంటర్ అయ్యానండి క్యూలోకి. ఓకే, పిల్లల్ని వదిలేసి వచ్చాను కాబట్టి త్వరగా దర్శనం అయిపోవాలని దేవుడిని మాత్రం కోరుకున్నానండి, తప్పదు. పిల్లలకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి వచ్చాను, కానీ వాళ్ళైతే పెట్టుకొని అయితే ఏం తినరండి. మళ్ళీ నేను వెళ్ళే పెట్టాలి వాళ్ళకి, చిన్నోడికి అయితే తినిపించాలి. నేను ఇక్కడికి టెంపుల్కి వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిందండి. ఇక్కడ మెయిన్ ఇంకా టెంపుల్ దగ్గరికి బయట అవుట్ సైడే అలా ఇలా ఒక 10 లైన్స్ తిప్పేశారు. ఇక మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ బయట ఫ్లవర్స్తో డెకరేషన్ చాలా బాగా చేశారండి. ఇక లోపలికి ఎంటర్ అవుతూనే ఆ డివైనిటీ ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి. దేవుడి దగ్గరికి రాగానే, అడుగు పెట్టంగానే ఆ డివైన్ ఫీలింగు అది మనం చెప్తే అర్థం కాదండి, మనం అనుభూతి చెందితేనే అర్థమవుతుంది. చాలా బాగుందండి లోపల డెకరేషను అంతా కూడా, ఫెస్టివల్ వైబ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది.
స్వామివారి బ్రహ్మోత్సవాలకి తిరుమల వెళ్ళినప్పుడు ఎలా అంత బాగుంటుందో అలా అనిపించిందండి. ఇక్కడ క్యూ డైరెక్ట్గా పంపిస్తారేమో అనుకున్నా, లేదండి. మళ్ళీ ఇక్కడ గుడి చుట్టూ తిప్పారు. మళ్ళీ ఒక 4-5 రౌండ్లు వేసామండి ఇక్కడే. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో స్వామివారికి. అసలు చూసేదానికి 2 కళ్ళు చాలలేదండి. ఇదేంటంటే అందరూ వీడియోస్ తీస్తున్నారు. ఫొటోస్ అలో చేశారండి. అసలు అలో చేయరేమో, ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్దాం అనుకున్నా, కానీ ఈసారి పిల్లల కోసం అనేసి ఇంకా వాళ్ళ మాట్లాడొచ్చని ఫోన్ తీసుకెళ్ళానండి. ఇవి స్వామివారి గొడుగులండి. స్వామివారికి తిరుమల నుంచి వస్తాయండి. అసలు టచ్ చేసి అలా దండం పెట్టుకుంటుంటే ఎంత మనసుకి హ్యాపీగా అనిపించిందో. ఈరోజు పూజ అంతా చాలా బాగా జరిగింది, ఇంట్లో కానీ బయట ఇలా గుడికి రావడం కానీ అంతా. ఇక మళ్ళీ దగ్గరికి వచ్చినట్లే వచ్చాము. ఇక్కడ డైరెక్ట్ పంపిస్తారనుకున్నా, లేదండి. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ 3-4 లైన్స్ తిప్పించారు. ధ్వజస్తంభం దగ్గర డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చేశారు. ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం అండి. ఇక్కడైతే కళ్యాణం జరిగినట్లు లేదు, లేదా జరుగుతుందో అయితే తెలియదండి. నాకైతే 12:15కి అలా ఎంటర్ అయితే 2:15కి ఎగ్జాక్ట్గా ఇంట్లో ఉన్నానండి. 1:45 గంట పట్టిందండి దర్శనానికి. 1.5 అవర్ పట్టింది ఈజీగా. ఇక్కడ లోపలైతే చలువ పందిళ్ళు చాలా బాగా వేసారండి చెప్పుకోవాలి. కింద కూడా మ్యాట్స్ కానీ కాళ్ళు అసలు కాలనే లేదు. ఇకైతే దర్శనం కంప్లీట్ అయ్యి హ్యాపీగా వస్తున్నానండి నేను. అబ్బా, ఇక ఈ పైన ఆర్చ్ చూడండి స్వామివారిది, ఇది ఎగ్జిట్ ఆర్చ్. నేను అలా వీడియో తీస్తూ ఇలా రైట్ సైడ్కి వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్కి వెళ్ళానండి. మళ్ళీ గుడి చుట్టూ ఒక హాఫ్ రౌండ్ మళ్ళీ వేసుకొని వచ్చానండి. ఓకే, ఎనీవే ఎలాగో లేట్ అయిపోయిందిలే అనేసి బయలుదేరేసానండి ఇంటికి. కాకపోతే పిల్లలకి ఫుడ్ చేశాను కాబట్టి ఇక టెన్షన్ అయితే లేదు. ఇంకా తినరే వాళ్ళు అని ఆ టెన్షన్ తప్ప ఫుడ్ గురించి నో టెన్షను. ఇక్కడ కూడా చలువ పందిళ్ళు ఎంత బాగున్నాయండి. వడపప్పు, దారిలో పానకం పెడుతూ ఉన్నారు. ఇక మొత్తానికంటే 2:15కంతా ఇంటికి వచ్చేసానండి. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ఇక మా చిన్నోడి జంపింగ్ టెక్నిక్స్ చూడండి. ఆ సోఫా ఎంత బాగా వాడుతున్నాడు చూడండి. మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.